బై ముంబై ల్యాండ్ సెటిల్మెంట్ 20 CRకి మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకడు 30 CR ఇస్తానంటున్నాడు. చూడు బాయ్, మన క్యాష్ కంటే కమిట్మెంటే ముఖ్యం. మొదటి వాడిని ఖాయించి ఠీకే బాయ్. వెళ్ళు. పినాకిని, ఓ మందాకిని, పినాకిని ఫోన్ బట్రా. जी लेके आ रहा हूँ. దీని రింగ్ టోన్ కంటే నీ స్కిన్ టోనే సూపర్గా ఉంది. బాయ్ టార్గెట్ మిస్ అయింది బాయ్. క్యా టార్గెట్ మిస్ అయిందా? అవును బాయ్, లాస్ట్ మినిట్ లో ఆ రాజన్ గ్యాంగ్ సలీం ని సేవ్ చేశారు బాయ్. బచ్చగయే సాలా. ఛట్. రేయ్ సలీం, నువ్వు ఎవడి అండతో ఉన్నా సరే నీ గుండెలో దిగేది నా బుల్లెటేరా. సార్, సలీం మీ రైట్ హ్యాండే కదా, ఎందుకు చంపించాలనుకుంటున్నారు? నాకంటే నా సీక్రెట్స్ ఆ సలీం గడికే బాగా తెలుసు. వాడు పోలీసుల దగ్గర ఓపెన్ అయితే నేను క్లోజ్ అయిపోతా. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాడే, కానీ ఇప్పుడు వాడుంటే నేనుండను. మరి ఆ రాజన్ మీకు శత్రువే కదా, సలీంని ఎందుకు సేవ్ చేశాడు? శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడే కదా. ఆ సలీం గడు ఆసరా తీసుకొని నన్ను కోర్టు మెట్లెక్కించి నా కుర్చీ ఎక్కాలనుకున్నాడు. చిచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే వర్స్ట్గా తయారైపోయినాయి మన అండర్ వరల్డ్ రాజకీయాలు. ఒరేయ్ సలీం రాజన్, మిమ్మల్ని 1+1 ఆఫర్ కింద మీ ఇద్దరినీ లేపేస్తాన్రా. వాళ్ళిద్దరిని మీరు చంపాలనుకున్నారు, వాళ్ళు నిన్ను చంపారని గ్యారంటీ ఏంటి? ఓసిన పిచ్చి కన్నాలు, నన్ను అంత ఈజీగా చంపేయడానికి మనం ఉన్నది దుబ్బలో కాదే, దుబాయ్లో. రే దౌద్, నీ విన్నంటే ఉండి నిన్ను అండర్ వరల్డ్ డాన్ ని చేస్తే నన్ను చంపాలని చూసావు. ఆ రాజన్ శత్రువు అయినా నన్ను మిత్రుడిలా కాపాడాడు. ఒరే నిన్ను నేను క్షమించినా అల్లా క్షమించాడు. చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, నైజీరియా చీరలు, చీరలు, మాస్కో డిస్కో చీరలు, లండన్ లంగాలు, జపాన్ జాకెట్లు, మెక్సికో మిడ్డీలు, చికాగో చడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలు, రండమ్మా రండాహో. ఇప్పటిదాకా అందరూ లోకల్ మెటీరియల్ వాడారు, ఇక నుంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ వాడండమ్మా. రండమ్మా రండి, అందమైన ఆంధ్ర చీరలు, తలతళ్ళాడే తడుకుల చీరలు, ముంబాయి చీరలు, బద్వేల్ చీరలు, పోచంపల్లి చీరలు, కైపెక్కే చీరలు, ఇందిరానగర్ చీరలు, కృష్ణానగర్ చీరలు. ధర సరసం ఇక మీ ఇంట్లో మొదలవుతుంది సరసం. రండమ్మా రండి, చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, భూటాన్ బూటా చీరలు, నైజీరియా నైలాన్ చీరలు, థాయిలాండ్ తలుకు తలుకు చీరలు, మాస్కో డిస్కో చీరలు కూడా ఉన్నాయి. రండమ్మా రండి, రష్యన్ రవికలు, లండన్ లంగాలు, మెక్సికో మిడ్డీలు, చికాగో చడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలు ఉన్నాయి. త్వరగా చూపించవయ్యా. ఆగమ్మా, అందరికి క్లియర్ గా కనబడేలా విప్పి చూపిస్తాం. చూపించు. పెళ్లి చూపుల్లో కట్టుకుంటే కట్టుకోబోయేవాడు పడిపోతాడు, పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే కట్టుకున్నవాడు పడిచొస్తాడు. బాబు, ఈ చీర నేను కట్టుకుంటే అందంగా ఉంటానా? అందంగా ఉండడం ఏంటి, ఇది కట్టుకో, మీ ఆయన అత్తుకుంటాడు. మరి నేను కట్టుకుంటేను? మీ ఆయన కాదు, మీ పక్కింటి ఆయన కూడా హత్తుకుంటాడు. బాబాయ్, పక్కిల్లు మందేనే. నాకు తెలియదేంది. ఆ రండమ్మా రండి, ఒక్క చీర కొంటే ఒక జాకెట్ ఫ్రీ. జాకెట్ కొంటే నేను ఫ్రీ. ఈ డ్రెస్ లో వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? ఓకే ఏంటి, ఏకంగా గోకేస్తా. ఇలా రండి, ఇలా రండి. అమ్మా ఆగండి అమ్మా, దీని కలరు రెడ్, దీని ధర 300, మీకైతే 100 తీసుకోండి. కట్టుకుంటే కొత్తగా ఉంటది, తర్వాత ఇప్పేయాలనిపిస్తుంది. అంటే మీ ఆయనకి. ఏంట్రా ఇది దరిద్రం, నీ వల్లేం. ఇంకా ఆంటీ మీకేం కావాలి? బాబు, అందరూ నేను ఏ చీర కట్టినా ఆంటీ ఆంటీ అంటున్నారు. ఇది గట్టు, అందరూ ఆంటీ ఆంటీ అనరు, ఏంటి ఏంటి అంటారు. నిజంగా? నిజంగా నిజమే. ఏంట్రా మన దగ్గరికి ఎవరు? అమ్మా, అమ్మా, రండమ్మా, రండి, రండి, రండి. అమ్మా రండమ్మా, వాళ్ళ దగ్గరికి ఎందుకు, మంచి చీరలు ఉన్నాయి తీసుకోండి. ఎప్పుడు ఈ లోకలేనా? అక్కడ ఇంపోర్టెడ్ సరుకుంది. ఏంట్రా లోకల్ అంటే అంత లోకం అయిపోయింది. కొనుక్కోండి, ఆ చీరలు కొనుక్కోండి, ఆడితేనే ఊరేసుకోండి. 300కి ఇవ్వండి, పోనీ 400. ఇదిగో బ్రదరు, పట్టు చీర తెస్తేనే పట్టుకొనిస్తా అంటోంది మన మిస్సెస్. ఇదిగో కోక, ఇది కట్టుకుంటే రాత్రి అంతా కేక. నువ్వు ఆగు. హలో బ్రదర్ నాగు, నువ్వు అందరి దగ్గర మనం మిస్ అనకు, నీకు మిస్ అవుద్ది. నా
బాబు ఈ చీర రాత్రిపూట కట్టుకుంటే బాగుంటుందా? రాత్రిపూట కట్టుకుంటే బాగోదు, విప్పుకుంటే బాగుంటుంది. అంటే అది పగలు కట్టుకోండి, ఈ నైటీని నైట్ వేసుకోండి. ఏంటి భయ్యా? భయ్యా కాదు బాయ్యా. ఏ పోరి, ఇదిగో సారీ. కేవలం సారీ అయితే ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్ షాపులకు వెళ్తాను కానీ మీ బ్రదర్స్ దగ్గరికి ఎందుకు వస్తాను? మరేం కావాలి? అటు సారీ కాదు, ఇటు ఆఫ్ సారీ కాదు, అటు మిడ్డీ కాదు, ఇటు చెడ్డీ కాదు, అటు లంగా కాదు, ఇటు లుంగి కాదు. నువ్వు ప్లస్ కాదు మైనస్ కాదు, తుస్సు. అప్పలమ్మలాగున్న నిన్ను అమలాపాల్ డ్రెస్ తో రీమిక్స్ చేస్తా. మరి రేటు? ఓ గాంధీ గారి నోటు. ఇదిగో ఇది వేసుకో, అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు రియాక్ట్ అవుతారు. నా కాన్సెప్ట్ కూడా అదే కాదు బాయా. మరి వెళ్ళు బాయ్యా. నువ్వు కూడా అలా మాట్లాడుతుంది భయం. రండమ్మా రండే, ఇక్కడ బాగున్నాయి అక్కడ రండమ్మా రండి. ఏమయ్యా ఈ డ్రెస్ నాకు సరిపోతుందా? ఏమోనమ్మా, వేసుకుని నీకు విప్పే మీ ఆయనకి తెలియాలి. ఏయ్, ఆగు, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో చైనా చీర, రష్యన్ రవిక. రండమ్మా రండి, ఇదిగో చైనా చీర, దీనికి మ్యాచింగ్ రష్యన్ రవిక. రేయ్, చైనాలో ఎవరితైనా చీర కట్టుకుంటుందా? రష్యాలో రవికి తొడుక్కుంటా? అక్కడ కట్టుకోరు కాబట్టే ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటున్నావు. ఏంద్రా మన వ్యాపారానికి ఎంత కరువు వచ్చింది? అక్కడ సునామీ వచ్చింది. నీ మూలంగా నీదంత కొట్లో రాధా రాధా. ఇంతగా రొప్పుతున్నారంటే బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎంత? క్వార్టరా, హాఫా, ఫుల్లా? నిల్లే నిల్లా? ఇదేంటే ఖాళీ బాటిల్ పెట్టా? మీరే చెప్పారుగా 2000 అమ్మితే క్వార్టర్, 5000 అమ్మితే హాఫ్, 10,000 అమ్మితే ఫుల్ అని. ఈ రోజు నిల్లు కలెక్షన్ కదా, అందుకే ఖాళీ బాటిల్ పెట్టారు. ఏమే నీకు బలుపు ఎక్కువైందే. ఈ రోజు నిల్లు కలెక్షన్ అయినా గానీ ఫుల్ కొట్టాల్సిందే. వెళ్ళి పట్రా. అంటే మీరు తాగరా? నేను తగ్గపోతే ఈడు తాగుతాడు అనుకున్నా కొట్టిన. బిజినెస్ లేకపోయినా బిల్డప్ కి ఏం తక్కువ లేదు. ఏంటే సండుకుంటున్నావు? బ్రాందీ ఓకే, మరి బూందీ ఏది? అది అది లేదు. ఈ మధ్య నీకు మొగుడంటే లెక్క లేకుండా పోయిందే. మమ్మీ లెక్కల్లో వీకేమన్నాది? నిన్ను కొట్టినా మమ్మీని కొట్టినా ముందు మందు కొట్టండి. ఇది కొట్టాక నిన్ను కూడా కొడతాను. కొన్ని గుడ్డు తింటారా? దాని అమ్మని కూడా తింటారు. డౌట్ లేదు, ఈ నా కొడుకే. వెళ్ళి ఆ గుడ్డు లేట్ అయిన ఆమ్లెట్ వేసి పెట్టరా. వెళ్ళు. వచ్చింది. ఒకటికే రెండుకే? చెయ్యదవా ఒక ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని తెలుసు, ఇట్టండి యదవని కూడా మార్చేస్తుందని ఇప్పుడే అంటున్నాను. ఈడు తాగుడు తక్కువ, వాగుడు ఎక్కువ. ఆ ఏకే గాడి పీకే గాడి గుండెల్లో నిద్రపోతాను. ఏం ఇంటో మంచాలు లేవా? ఉండే లాభం బాబు, ఈయన కంచం తప్పితే మంచం మర్చిపోయి చాలా రోజులైంది. అవునులే, ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ కి నో బాల్ వేసినా ఒకటే, స్లో బాల్ వేసినా ఒకటే. ఏమే మన ప్రైవసీ మ్యాటర్ అంతా పైరసీ చేసేస్తున్నావా?